హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి చూసుకుంటే క్లాసెస్ అనేవి ఎప్పటి నుంచి ఉంటుంది, అలాగే ఫస్ట్ ఫేజ్లో అందరూ ఎలా చేయండి అని చెప్పేసి అన్నాను. సో ఏం చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు తెలుసుకోవచ్చు. తర్వాత రాబోయే బీటెక్ క్లాసెస్ సంబంధించి కానీ ప్రతిదీ కూడా మీకైతే గైడెన్స్ అయితే ఇస్తాను. సో అందుకోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. సో రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మహా అయితే 1 మినిట్ టైం పడుతుంది. కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్ నుంచే కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. సో ముందుగా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకుంటే మనకి ఏపీ ఎంసెట్ సంబంధించి సీట్ అలాట్మెంట్ కూడా అయితే అలాట్ చేశారు. అయితే ఇక్కడ చూసుకుంటే సో మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకుంటే మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ ఏమోని 17వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఇచ్చారు. కాకపోతే క్లాస్ వర్క్ చూడండి 19వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో మాకు ఇంకా ఇప్పుడు 19వ తారీఖుని స్టార్ట్ అయిపోతే 22వ తారీఖున సబ్మిట్ చేసిన వాళ్ళు మళ్ళీ ఈ క్లాసెస్ అనేవి మిస్ అయిపోతారు కదా మీరు అనుకుంటారు. బట్ ఏమిటంటే స్టార్టింగ్ రోజు నుంచి ఎవరు కూడా క్లాసెస్ అనేవి కండక్ట్ చేయరు. జస్ట్ ఓన్లీ ఇంట్రడక్షన్ క్లాసెస్ మాత్రం ఉంటాయి. సో దీనివల్ల 1 వీక్ వరకు ఉంటుంది. సో డోంట్ వర్రీ. సో క్లాసెస్ అనేవి మనకి వెంటనే అయితే స్టార్ట్ అవ్వవు. అండ్ మనకి ఇక్కడ అఫీషియల్గా చూసుకుంటే కూడా ఇక్కడ మనకి నోటిఫికేషన్ సీట్ అలాట్మెంట్లో చూసుకుంటే మన క్లాసెస్ అనేవి ఇక్కడ 19కి స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పేసి అన్నారు. బట్ కంగారు పడకండి, మీకు అక్కడ స్టార్ట్ అయినా జస్ట్ ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రం ఉంటుంది. సో క్లాసెస్ అయితే స్టార్ట్ అవ్వవు. సెకండ్ ఫేజ్ వాళ్ళకి కూడా వచ్చిన తర్వాత మాత్రమే యాక్చువల్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఫేజ్లో అందరూ ఏం చేయాలని చెప్పి చాలామంది డౌట్ ఉండొచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు if candidate reports through self-reporting and does not report physically at the college on before 2027, that candidate's allotment will be cancelled. అంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ 22వ తారీఖు లోపు కనుక ఆన్లైన్లో రిపోర్ట్ చేసి తర్వాత కాలేజ్లో కనుక ఫిజికల్గా రిపోర్ట్ చేయకపోతే మాత్రం మీకు ఇక్కడ సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. అది నెక్స్ట్ ఫేజ్కి అయితే వెళ్ళిపోతుందని చెప్పేసి అంటున్నారు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఎవరైతే ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదో అందరూ కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయండి. సో మీకు నచ్చినా నచ్చకపోయినా చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు అదే చెప్తున్నాను. మీకు నచ్చినా నచ్చకపోయినా కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కంపల్సరీగా చేయాలి. సో తర్వాత మీకు నచ్చకపోతే తర్వాత సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళండి, కానీ రిపోర్ట్ చేయకుండా మాత్రం సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళకండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ అందరికీ కూడా షేర్ చేయండి ఖచ్చితంగా, ఎవరైతే ఎంసెట్ సంబంధించి ఉంటారో ఈ వీడియోని అయితే. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అడగండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ నౌ.